హలో మ్యాగీ, ఇంకెప్పుడు వస్తావు? నీకోసం ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలి? వస్తున్నాను కార్తీక్. నువ్వు అడిగినట్టు నీకు 2 కోట్ల డబ్బు ఇవ్వాలంటే ఆ డబ్బంతా అరేంజ్ చేసుకొని తీసుకురావాలి కదా. దానికి కొంచెం టైం పడుతుంది. అవును, నువ్వు నేను చెప్పిన ప్లేస్లోనే ఉన్నావా? ఎందుకు సడన్ గా ఇప్పుడు ఆపరేషన్ అడుగుతున్నావు? ఆ, ఏం లేదు కార్తీక్, జస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను అంతే. నేను 2 కోట్లు తీసుకొని వచ్చాక నువ్వు నేను చెప్పిన ప్లేస్లో కాకుండా వేరే చోటు ఉంటే అంతసేపు ఒక్కదాన్ని జాగ్రత్తగా డబ్బును చూసుకోవాలి కదా. అందుకే ముందే అడుగుతున్నాను. నాకు నీ మాటలు వింటుంటే నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు అలా చేయాలనుకుంటే మాత్రం నా దగ్గర నీ చీకటి సామ్రాజ్యానికి సంబంధించిన నిజాలు ఉన్నాయన్న విషయం మర్చిపోకు మ్యాగీ. రేయ్ వెళ్ళు, రేయ్ నువ్వు వెళ్ళు. అది నువ్వు చేసిన మోసాల గురించిన నిజాలను బయటపెట్టడమే కాదు, నీ శరీరంలో నుండి నీ ప్రాణాన్ని కూడా తీసి చంపేస్తాయి. అది మర్చిపోకు. అంతేకాదు, ఈరోజు కనుక నువ్వు నాకు 2 కోట్లు ఇవ్వకపోతే ఈసారి ఫోన్ వెళ్ళేది ఆఫీసర్స్కి కాదు, నిన్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని చూస్తున్న ఏసీపీ తరుణ్కి. జాగ్రత్త. చూడు కార్తీక్, తరుణ్కే కాదు, ఇప్పుడు ఆ డేటా నువ్వు ఎవ్వరికీ ఇవ్వలేవు. ఎందుకంటే నువ్వు మొదలుపెట్టిన ఆటని ఈ రోజుతో నేను ముగిస్తాను. ఎవరా మీరు? వదలండి. ఎవరా మీరు? వదలండి. ఆగరా. ఎవరా మీరు? వదలండి. రవకో. రే, మర్యాదగా నన్ను వదలకపోతే మిమ్మల్ని చంపేస్తాను. నువ్వు మమ్మల్ని చంపడం కాదురా, మేఘనా మేడంతో ఎన్ని రోజులు ఆడుకున్న నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను. చావరా. తరుణ్ పేరు చెప్పి నన్నే భయపెట్టాలని చూసావు కదా కార్తీక్, గుర్తుపెట్టుకో. తరుణే కాదు, దేవుడు దిగొచ్చినా నన్నేమీ చేయలేడు. ఎవరికి ఎవరు సొంతమే, ఎవరు ఎరుగరి మర్మమే, చివరికి ఎవరు బంధమే కారు వదలది కర్మమే. ఓహో కాలం ఆడే ఈ ఆటలో గెలిచేదెలా తెలుసుకోవడం నేర్చుకో. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు, ఏమైంది?
నీ కడుపులో ఉన్న నా బిడ్డ ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అనిపించి పిలిచాను. బిడ్డ విషయంలో నేను జాగ్రత్త తీసుకుంటూనే ఉన్నాను, అది మీకు కూడా తెలుసు. అయినా కూడా అది కనుక్కోవడానికే నన్ను అర్జెంటుగా రమ్మని పిలిచారంటే నేను నమ్మను. బిడ్డ గురించి తెలుసుకోవడంతో పాటు నిన్ను కూడా చూడాలనిపించింది, నిన్ను కలిసి నీతో మాట్లాడాలి అనిపించింది. ఆ రోజు గుళ్ళో కలిసిన నువ్వు నాతో సరిగ్గా మాట్లాడకుండానే వెళ్ళిపోయావు, అందుకే పిలిచాను. చూడండి, నాకిప్పుడు మాట్లాడాలని లేదు. ఎందుకంటే నా మైండ్లో ఏవేవో ఆలోచనలు తిరుగుతున్నాయి, మనసంతా డిస్టర్బ్డ్గా ఉంది. అర్థమైంది ఉషా, నువ్వు సునంద గారి గురించి వరి అవుతున్నట్టున్నావు, అంతేగా? నేను కూడా వాళ్ళ గురించి వరి అవుతున్నాను. ఎందుకో తెలుసా, వాళ్ళలాగే మనిద్దరి జంట కూడా అంతే అపురూపమైనది కాబట్టి. సునంద గారిలా నువ్వు కూడా భర్తని ఇష్టపడే భార్యవి కాబట్టి. ఈ విషయంలో నన్ను సునంద గారితో పోల్చొద్దు. ఎందుకంటే ప్రభు గారు సునంద గారిని ప్రేమించినంతగా సునంద గారు ప్రభు గారిని ప్రేమించలేదు. ఒకవేళ అలా ప్రేమించి ఉంటే మురారి దూరం అవుతున్నాడని భర్తని గాలి కొదిలిపెట్టి విషం తాగే ప్రయత్నం చేసేది కాదు. నువ్వు అంతగా ప్రేమిస్తే మరి నన్నెందుకు దూరం పెడుతున్నావు? సునంద గారు ఏదైతే తప్పు చేశారు అని చెప్తున్నావో అదే తప్పు నా విషయంలో నువ్వెందుకు చేస్తున్నావు? నా మనసేం బాలేదని చెప్పాను కదా. అయినా ఇది మనం రోజు మాట్లాడుకునే విషయమే కదా. ఇంకా చాలా ఆపుతావా? నిన్ను ఇక్కడికి పిలిచింది నీతో దెప్పి పొడిపించుకోవడానికి కాదు. నువ్వు అన్నట్టు ఒకవేళ ఇది రోజు మాట్లాడుకునేది అని నీకు అర్థమైతే, కాపురం చేయడం ఇష్టం లేకపోతే ఇంకా నన్ను పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావు? మరో 4 రోజుల్లో మళ్ళీ కౌన్సిలర్ గారిని కలవడానికి వెళ్ళాలి. ఆ రోజైనా నీకు నా పైన ఉన్నది ప్రేమ కాదు, ప్రేమిస్తున్నాను అనే భ్రమ అని అర్థం చేసుకుని నాకు డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకో. మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంత, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అలుపే రాదుగా. తందారిరారిరా తరిరారిరా తందారిరారిరా తందారిరారిరా. హారిక గారు, మీరు వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినలేదు, కనీసం మీ ఫ్రూట్స్ అయినా తినండి. సునందని పరిస్థితుల్లో చూస్తుంటే మనసుకెంతో బాధగా ఉందండి. అందుకేనేమో కడుపుకి ఆకలి తెలియడం లేదు. లోకం తెలియని పసివాడైన ఈ మురారి కూడా తల్లి పరిస్థితి చూసి ఏమీ తిననని మారం చేశాడు. నేనే బుజ్జగించి బలవంతం పెట్టి కొంచెం తినిపించాను. మీరొచ్చే ముందే నిద్రపోయాడు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు హారిక గారు. మా వల్ల మీకు ఎన్ని ఇబ్బందులు కలిగినా మీరు మాత్రం మమ్మల్ని క్షమించి మా క్షేమం గురించి ఆలోచిస్తున్నారు. సునంద బాగుండాలని పూజలు చేయించారు. కారణం ఏదైనా నేను చేయకూడని తప్పు చేసి మీలాంటి మంచి మనుషుల కన్నీళ్లకు కారణమైనందుకు నేనెంతో బాధపడుతున్నాను. నన్ను క్షమించండి. దయచేసి అలా మాట్లాడకండి ప్రభుగారు. మనిషి తప్పు చేశాడా లేదా అన్నది ఎంత ముఖ్యమో
దాని వెనుకున్న కారణం కూడా అంతే ముఖ్యం. ఆ కారణం తెలిసిన నేను మిమ్మల్ని ఎప్పుడో మనస్ఫూర్తిగా క్షమించాను. దయచేసి ఇంకెప్పుడు మళ్ళీ ఇలా క్షమాపణలు చెప్పకండి. అన్ని విధాలా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ హారిక గారు. బాగా లేట్ అవుతుంది, మురారి కూడా నిద్రపోతున్నాడు. మీరు ఇక మురారిని తీసుకుని ఇంటికి వెళ్ళండి. ఇప్పటిదాకా నా బిడ్డకి అపురూపమైన ప్రేమను పంచిన సునంద కోసం కొన్ని గంటలైనా నేను టైంని కేటాయించలేనా? మురారి పుట్టింది నా కడుపునైనా పెరిగింది ఈ తల్లి దగ్గరే కదా. మురారి కోసం ఈ తల్లి ఎన్ని రేత్రులు మేలుకుని జాగారాలు చేసిందో, అలాంటి తల్లి కోసం నేను ఈ ఒక్కరోజు తోడుగా ఉండలేనా? ప్రభు గారు, ఇప్పుడు సునంద గారికి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమైనా అప్డేట్ ఇచ్చారా? ప్రస్తుతానికి ఇంకేం అప్డేట్ లేదు ఉషా గారు. ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ వస్తారని చెప్పారు. ఆయన వచ్చి చెక్ చేశాక విషయం చెప్తానన్నారు. దానికోసమే వెయిట్ చేస్తున్నాం. నో ఛాన్స్, నో ఛాన్స్, నో ఛాన్స్. సునంద, మరోలా అనుకోకపోతే పేషెంట్కి బాబు గొంతు వినిపించేలా ప్రయత్నించగలరా? ఏమంటున్నారు డాక్టర్? ఆ రియాక్షన్ కోసమే అంటున్నాను. మళ్ళీ బాబు గొంతు తల్లికి వినిపించేలా ఏదో ఒకటి చేయండి. మురారి, నాన్న మురారి, ఇగో అమ్మా అని పిలు. అమ్మా, అమ్మా, అమ్మని పిలు. అమ్మా, అమ్మా, అమ్మా. మురారి, అమ్మని పిలు. అమ్మా,
తీసుకొచ్చేసావా నాన్న? వచ్చాడు సునంద. అమ్మను వెతుక్కుంటూ వచ్చాడు. నువ్వు పూర్తిగా కోలుకునే వరకు మురారి నీతోనే ఉంటాడు. అమ్మకి ప్రాణం పోసిన మురారి ఆ అమ్మ ప్రాణం పూర్తిగా నిలబడే వరకు తన దగ్గరే ఉండాలి కదా. వెళ్దామా ఉషా? చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు. సరే అక్క. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వెంటే సంతోషం కలిసిందిలే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న. ఒంటరిగా నేనున్నా నా ధైర్యం నువ్వేగా. నా నీడలా నా వెనకే ఉంటూ నే నడిపావులే నా ముందు దారులే. నా నవ్వులే నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అన్నావు ఓ నాన్న. ఆరారో ఆరారే రారే ఆరారో ఆరారో. ఏంటి, మురారిని సునంద దగ్గర వదిలిపెట్టొచ్చావా? అసలు నువ్వు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తావని అనుకోలేదు హారిక. నేనెంతో కష్టపడి ఆ ప్రభు అబద్ధపు ముసుగు తొలగించి మరి మురారి నీ బిడ్డ అని నిరూపించాను. సునంద దగ్గర నుండి ఆ పసివాడిని నీ ఒడిలోకి చేర్చడానికి మేమంతా ఎంతో కష్టపడ్డాం. డిఎన్ఏ టెస్ట్లో బాబుకి తల్లివి నువ్వే అని తెలిసే టైంలో చాలా సింపుల్గా నీ కడుపున పుట్టిన బిడ్డని సునంద విషం తాగిందని తన దగ్గర వదిలేసొస్తావా? చూడు హారిక, బిడ్డనిచ్చేసి నువ్వు చేస్తున్నది త్యాగం అనుకుంటున్నావేమో, కానీ అది త్యాగం కాదు, పాపం. ఎందుకంటే ఇంటికి వారసుడు తిరిగొచ్చాడు అని అందరూ ఆనందపడుతూ ఉంటే నువ్వు ఇవాళ ఆ ఆనందాన్ని ముక్కలు చేసేశావు. అంతేకాదు, గెలుపు గడప మీద కాలు పెట్టి నువ్వు కన్నీళ్లతో ఓటమిని కొని తెచ్చుకున్నావు. నీలాంటి వాళ్ళు ప్రేమ కోసం ప్రాణాలిస్తామంటారు, కానీ బ్రతకడం ఎలాగో తెలియక ఆ ప్రాణాల్నే గాల్లో పోగొట్టుకుంటారు. అందుకే రేపొద్దున్న నీ త్యాగం నీకే శాపమవుతుంది, చూస్తూ ఉండు. నేను ఇంతలా మాట్లాడుతుంటే సైలెంట్గా ఉన్నావేంటి హారిక? మాట్లాడు. ఏంటండి ఇది? హారికిలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మురారిని ఆశతో అక్కును చేర్చుకోవాల్సిన హారిక చేతులు వాణ్ణి వదిలేసి ఇలా శూన్యాన్ని ఎందుకు పట్టుకున్నాయి? కన్నబిడ్డను గుండెల్లో దాచుకోవాల్సిన తల్లి ఆ ప్రేమను మర్చిపోయి బిడ్డను సునందకెలా ఇవ్వగలిగింది? ఈ మురారి నవ్వులో నిన్ను చూసుకుంటాను, వాడు పలికిన
అమ్మ అనే ప్రతి పిలుపులో నీ పేరు నేను ఆత్మగా ప్రతిధ్వనింపచేస్తాను.